నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురంలో తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్తీ పరిపాలన సాగించాడని, తిరుపతి లడ్డూకున్న పవిత్రతను దెబ్బతీశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఒక కల్తీ అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమంలోనే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవినీతి లేకుండా ఎక్కడా లేదు. ఎగ్జాంపుల్ లిక్కర్, ఇవన్నీ అయిపోయాక టార్గెట్ దేని మీద పెట్టారంటే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మీద పెట్టారు. సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో, టీటీడీ చైర్మన్ నాయకత్వంలో ఒక కఠినమైన నిబంధనలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పెట్టారు. తిరుపతిలో నెయ్యి సప్లై చేయాలి అంటే ఆ నెయ్యి, ఆ డైరీ ఏదైతే ఉందో, బాబాయ్ ఎవరు వెనకాల మాట్లాడకండి. నెయ్యి సప్లై చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నిబంధనలు, ఆ కంపెనీలు ఏదైతే ఉన్నాయో మినిమం 4.5 కోట్ల మినిమం టర్న్ ఓవర్ ఉండాలి. దానికి నెయ్యికి కావాల్సిన రా మెటీరియల్ ఉందో అది డైరీ సిస్టమ్ లో, డైరీలు పాలు కొనుక్కుని దాని ప్రాసెస్ లో వెన్న నుంచి నెయ్యి, ఆ నెయ్యి కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్పుడు భగవంతుడి ప్రసాదాలకి, వెంకటేశ్వర ప్రసాదాలకి వాడి విధంగా విధి విధానాలు ఉన్న దానిని ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ, ఆడికి అసలు డైరీయే లేదు, 2 షట్టర్లు ఉన్నాయి. నిబంధనలు ఎలా తొలగించారంటే పాలు కొనక్కర్లేదు, నెయ్యి అమ్మచ్చు. అది ఎక్కడ పాలు కొనకుండా నెయ్యి ఎలా అమ్ముతాడు? ట్రేడింగ్. అలాగే వాడికి 4 కోట్లు 5 కోట్లు టర్న్ ఓవర్ అక్కర్లేదు, 1 కోటి రూపాయలు ఉంటే చాలు. ఆ నిబంధనలు కూడా మార్చారు. ఇన్ని మార్చి కిలోకి 25 రూపాయల నుంచి 50 రూపాయలు కమిషన్ పెట్టుకుని వీళ్ళు మన ఏదైతే రసాయనాలతో తయారు చేసిన నెయ్యి ఏదైతే ఉందో అది, దాంతో సుమారు 20 కోట్ల లడ్డూలు అయినాయి. అదే లడ్డూలు అయోధ్య కూడా పంపించారు. అంటే ఒక అవినీతి పరుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఉండడం వలన జగన్మోహన్ రెడ్డి ఒక దేవాలయం మీద కానీ, దేవుడి మీద కానీ ప్రపంచవ్యాప్తంగా మతాలకు అతీతంగా భక్తితో కొలిచి దేవుడు వెంకటేశ్వర స్వామి తిరుపతి. అటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఈ విధంగా చేసి వెంకటేశ్వర స్వామి యొక్క తిరుపతి యొక్క మంచి పేరుని చెడ్డ పేరుగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అతని టైంలో ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్. ఈవేళ ఇవి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి వచ్చాక వీటన్నిటినీ తీసి మరి ఎంక్వైరీకి పెడితే, ఈ సిఐడి ఎంక్వైరీ మాకొద్దు, బయట ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి అడగడం జరిగింది. దాని ప్రకారమే సిబిఐ ఏం చేసిందంటే ఛార్జ్ షీట్ వాటి పెట్టి, ఆ ఛార్జ్ షీట్ లో ఈవేళ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఇది రసాయనాలతో కల్తీ అయిన నెయ్యి, ఒరిజినల్ నెయ్యి కాదు, రసాయనాలతో కల్తీ అయిన నెయ్యి అని చెప్పి ఛార్జ్ షీట్ లో పెట్టారు. నిన్నటి నుంచి వీళ్ళు ప్రాపగండా ఏం చేస్తున్నారు, అసలు ఆ నెయ్యి కల్తీ లేదన్నారు అని చెప్పి అవి ఉన్నాయి కదా మరిగి, ఆ మరిగి 4 ఏరియాల నుంచి బావు మంట మరుగుతూ ఉన్నాయి. నిజాయితీగా ఛార్జ్ షీట్ లో పెట్టింది ఈ నెయ్యి బోలీబాబా సప్లై చేసిన నెయ్యి పూర్తి కల్తీ నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి కాదు, అసలు నెయ్యే తయారు చేయదు ఈ కంపెనీ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఏమంటున్నానంటే, మనందరం కొలిసి భగవంతుడు ఏదైతే ఉన్నాడో ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి ఘోరాలు చేయడం చాలా దారుణం. అన్ని రకాలుగా ఉన్నాయి. అటు ఒకే బాబాయ్ని చంపేసి హార్ట్ అటాక్ అన్నాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు చంపేశాడు అన్నాడు. ఇన్ని రకాలుగా
అబద్ధాలు ఆడుతూ క్రిమినల్ మెంటాలిటీతో తిరుపతి మీద మరి ఇటువంటి కల్తీ పనులు చేయడం వలన మరి చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మనం అదే నెయ్యి తాగుదాం. కిడ్నీలు లివర్లు అన్ని పోను జగన్ గారి నెయ్యితోటి. బోలేబాబు ఆర్గానిక్ నెయ్యి కానీ పొరపాటున మొన్న జగన్ వచ్చి ఉంటే బోలేబాబు ఆర్గానిక్ నెయ్యితోటే లడ్డు నడుతుంది. మొన్న లడ్డూకి ఒక 10 ml కెమికల్ కలిపాడు అనుకో, మరి ఆశ పెరుగుతుంది కదా టార్గెట్. ఇప్పుడు 20 ml పెరుగును లివర్లో కిడ్నీలు అన్ని పోను, తెలియకుండా పోను, భక్తితో పోను. మనకి భక్తితో లడ్డు తింటాం. నేనైతే ఫ్రిడ్జ్లో దాచుకుని తింటాను లడ్డు 2 రోజులు 3 రోజులు. కొన్నాళ్ళకి ఏమవుతాయి, లిక్కర్తో కిడ్నీలు పోయినాయి. లిక్కర్తో కిడ్నీలు ఒక 5 ఏళ్ళలో పోతాయని మనకు తెలుసు. 5-6 పిఠాపురంలో జరిగి కల్తీ నెయ్యి మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఎవరు చూసినా కల్తీ దొంగ పని మన కూటమి ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనే వదిలే ప్రసక్తి లేదు. పిఠాపురంలో కూడా జరుగుతుంది. గత నెల కూడా వచ్చింది, దాని మీద యాక్షన్ తీసుకున్నారు. అందులో తేడా లేదు. అంటే ప్రభుత్వం కంట్లో పడాలి. అది కూడా ప్రజల్లో కూడా ఇటువంటి పక్కన జరుగుతుంటే కంప్లైంట్లు కూడా ప్రజలు ఇవ్వాలి. ఇస్తే దాని మీద ఇంకా కఠిన నిబంధనలు ఉంటాయి, కఠిన చర్యలు కూడా ఉంటాయి. తిరుపతి దేవస్థానంలో చాలా దారుణంగా ఈ యొక్క రసాయనాలు కల్పించండి. మరి టన్నుల నెయ్యి వెళ్తుంది తిరుపతి దేవస్థానానికి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈవేళ మరి కూటమి ప్రభుత్వంలో ఆ స్కామ్ను బయటికి తీశారంటే చాలా గర్వకారణం. ఈవేళ తిరుపతికి ఏదైనా సప్లై చేయాలంటే నాణ్యత లేని వస్తువులు సప్లై చేయడం ఎవడు బాబు తరం కాదు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కఠిన నిబంధనలు పెట్టారని చెప్పి తెలియజేస్తారు.